నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ చేతి మమ్మ. ఈరోజు వీడియో పార్ట్ 2. అదేనండి, స్వాములకి ఎలాంటి వంటలు చేసాం, ఏమేమి చేసామో చూసేద్దాం. ముందుగా అయితే స్వీట్తో స్టార్ట్ చేసేద్దాం. స్వాములకి భిక్ష కోసం అయితే గులాబ్ జామ్ చేసాము. అందులోనూ పెట్టడానికి కీరా దోశ, క్యారెట్ ముక్కలు, అలాగే బెండకాయ ఫ్రై, అలాగే సోరకాయ పచ్చడి, అల్చంత ఆలు ఫ్రై, సాంబార్, అలాగే టమాటా, పెసరపప్పు, బీరకాయ 3 కలిపి కాంబినేషన్లో చేసామండి. ఇవన్నీ ఉన్నాక మళ్ళీ పులిహోర చేయకపోతే ఎలా? పులిహోర కూడా మన వంటలన్నీ అయిపోయాక ఇంకా స్వామి దగ్గర భజన చేసి స్వామికైతే ముందు నైవేద్యంగా పెట్టి తర్వాత స్వాములందరూ భిక్షకైతే కూర్చున్నారు. చూడండి, ఇక్కడ మేము అందరినీ కూర్చోబెట్టి స్టార్ట్ చేసాము. స్వాములకి ఎవరమైతే భోజనాలు చేస్తామో వాళ్ళే ముందుగా పెట్టాలన్నట్టు. ముందైతే స్వాములందరూ కూర్చున్నారు. కూర్చున్న తర్వాత వాళ్ళకి ఆకులు వేసి కొన్ని నీళ్లు చల్లుకుంటూ రావాలి. ఆ తర్వాత మనం ఉప్పు స్వీటుతో స్టార్ట్ చేయాలన్నట్టు. అందరి ప్లేట్లో ఫస్ట్ ఉప్పు వేసుకుంటూ వచ్చి తర్వాత స్వీట్ పెట్టుకుంటూ వచ్చి తర్వాత మనం వండిన వంటకాలన్నీ పెట్టుకుంటూ రావాలి. అలా మనం అందరి స్వాములకి వడ్డించిన తర్వాత వాళ్ళు ఒక ప్రార్థన అయితే చేసి తర్వాత మనం ఎవరమైతే భిక్షకి చేస్తామో వాళ్ళందరి ప్రేయర్ మీద కూడా ఒకసారి ప్రేయర్ అనేది ఒకటి చేసి తర్వాత భిక్ష కంప్లీట్ చేస్తారు. అందరూ ఒకటేసారి వాళ్ళు తిన్న దగ్గర నుంచి లేవాలి అన్నమాట. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ మేము స్వాములకి తాంబూలం ఇచ్చాము. అరటిపండు, తమలపాకు, అలాగే కాయిన్స్, లవంగా, ఇంకా సోంపు ప్యాకెట్ ఇవన్నీ కలిపి అయితే ఒకరిని తర్వాత ఒకరము ఫ్యామిలీ అంతా ఇంట్లో ఎంతమంది ఉన్నామో అంతమంది కూర్చొని స్వాములకి ఇచ్చుకుంటూ మనమైతే నమస్కారం చేసుకోవాలన్నట్టు. స్వాములు మన పైన అక్షింతలు వేసి దీవించి ఒకరి తర్వాత ఒకరు పక్కకి వెళ్తారు. ఇక్కడ అదే జరుగుతుందండి. నేను, మా స్వామి, మా చిన్న చైతు, పెద్దోడు, నా కూతురు బన్నీ అండ్ పండు అందరము స్వాముల వల్ల దీవెనలు తీసుకొని అయితే ఇక మేమందరం లేచామండి. అయితే మనకి ఆంజనేయ స్వామిని నమ్ముకోవడం వల్ల చాలా మంచి జరుగుతుందండి. నేనైతే ఆంజనేయ స్వామిని బాగా నమ్ముతాను. ఇంకా మేము ఈ ప్రోగ్రాం మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా ఫొటోస్ దిగేసి ఇంటికైతే ప్రయాణం అయ్యామండి. ఇక్కడ మా చైతు బాబు ఫోటో వస్తుంది చూడండి. వాడు కూడా మస్తు ఎంజాయ్ చేశాడు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.